హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ Telugu-speaking. సో ఈ వీడియోలో మనం ఏటీఎంస్ గురించి, ఆప్షన్ మనీనెస్ గురించి మాట్లాడుకుందాము. ఆప్షన్ మనీనెస్లోకి వచ్చేసరికి ఆప్షన్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏటీఎం, ఐటీఎం అండ్ ఓటీఎం అనమాట. అవుట్ ఆఫ్ ది మనీ, ఇన్ ది మనీ, ఎట్ ది మనీ. ఓకే, ఈ మూడింటి గురించి తెలుసుకుందాము. అసలు వాటిని ఆ మనీనెస్ కారణంగా ఎలా డివైడ్ చేస్తారు, అండ్ దీంట్లోనే ఒక ఆప్షన్ని కనుక మనం డివైడ్ చేయాలి అంటే ఈ 3 కేటగిరీలో ఏదైనా వెయ్యాలి అంటే కనుక మనకి 2 వాల్యూస్ని పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి వచ్చేసి ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ ఇంకొకటి వచ్చేసి టైం వాల్యూ ఆర్ ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ. ఓకే, సో వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మనం ఆప్షన్ బయింగ్లో ఎటువంటి స్ట్రైక్స్ తీసుకుంటే మనకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, అలానే సెల్లింగ్ సైడ్ ఉన్నప్పుడు, ఆప్షన్ సెల్లింగ్ సైడ్ ఉన్నప్పుడు ఆర్ ఆప్షన్ రైటింగ్ చేసినప్పుడు ఎటువంటి ఆప్షన్స్ని ఎంచుకుంటే మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ లైక్ బటన్ స్మాష్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో వెల్కమ్ బ్యాక్. మనకి ఆప్షన్స్లో 3 టైప్స్ ఆఫ్ మనీనెస్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఏటీఎం, ఓకే, ఎట్ ది మనీ. ఓకే, ఈ 3 లెటర్స్ చూసుకుంటే వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్స్తో పాటు కూడా మనం మాట్లాడుకుందాము. ఎట్ ది మనీ అంటే, సో ఇప్పుడు సపోజ్ నిఫ్టీ వచ్చేసి స్పాట్ ప్రైస్ వచ్చేసి ఇది స్పాట్, ఓకే, అంటే కరెంట్లీ ట్రేడ్ అవుతున్న వాల్యూ అనమాట 19,000లో. ఓకే, సో ఎట్ ది మనీ అంటే దీని మీద ఉన్నటువంటిది అంటే 19,000 సిని మనం ఎట్ ది మనీ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఓటీఎం. ఓకే, ఇక్కడ కూడా 3 ఫస్ట్ లెటర్స్ తీసుకుంటే మనకి వచ్చేస్తుంది అనమాట ఓటీఎం, అవుట్ ఆఫ్ ది మనీ. సో అవుట్ ఆఫ్ ది మనీ అంటే లైక్ 19,000 దగ్గర ఉన్నది కదా. సో కాల్స్ మనం మాట్లాడుకుందాము, క్లియర్గా ఈజీగా ఉంటుంది. సో 19,200 కాల్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇది అవుట్ ఆఫ్ ది మనీ వస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కడైతే మనకి ట్రేడ్ అవుతుందో దాని పైన ఉన్నటువంటి కాల్స్ అన్నీ కూడా అంటే 19,100 దగ్గర నుంచి కూడా 19,600 అలా మొత్తం ఎంతైతే ఉంటే అంతవరకు కూడా ఇవన్నీ కూడా ఓటీఎంస్లోకి వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ ది మనీ. ఓకే, ఏదైతే ట్రేడింగ్ వాల్యూ ఇప్పుడు ప్రెసెంట్ ట్రేడ్ అవుతుందో 19,000 దాని లోపల ఉన్నటువంటి అన్ని కూడా ఇన్ ది మనీలోకి వస్తాయి అనమాట. దాని లోపలే అంటే 18,900 సి. ఓకే, సో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఇంకా మొత్తం ఏదైతే ఎంతైతే ఉంటాయో అవన్నీ కూడా హిందీ మనీలోకి వస్తాయి. సో ఈ 3 కేటగిరీల్లో ఎలా డివైడ్ చేస్తారు అంటే కనుక మనం ఇందాక చెప్పుకున్నాము ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ అని ఉంటాయి అనేసి. సో ఆ వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా గుర్తించాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చేసి కాల్స్కి సపరేట్గా, పుట్స్కి సపరేట్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఇప్పుడు మనం ప్రెసెంట్ చూస్తుంది అయితే కాల్స్కి ఆర్ సిఈస్కి అనమాట. ఓకే, ఇక్కడ అండర్లయింగ్ స్పాట్ మైనస్ స్ట్రైక్ ప్రైస్. ఓకే, సో స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి అంటే కనుక ఇప్పుడు నిఫ్టీ మనం చూసుకున్నాం 19,000లో ట్రేడ్ అవుతుంది. ఓకే, 19,050 అలానే 19,100 ఇవి ఉంటాయి కదా. దీంట్లోనే సిఈస్ ఉంటాయి అండ్ పిఈస్ కూడా ఉంటాయి. సో వీటిని మనం స్ట్రైక్ ప్రైజెస్ అంటాము. ఓకే, సో అండ్ ఇంకోటి అండర్లయింగ్ స్పాట్ అంటే నిఫ్టీ, ఇప్పుడు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అలానే మనం స్టాక్స్లో చూస్తుంటే కనుక దాన్ని మనం అండర్లయింగ్ అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు రిలయన్స్ ప్రైస్ ఉందనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1,000 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, సో ఇది అండర్లయింగ్ స్పాట్ వాల్యూ. ఓకే, మనం ఏం చేస్తున్నామంటే దీంట్లో RIL 1000 సిఈని బై చేయాలి అనుకుంటాము. దీన్ని మనం స్ట్రైక్ అంటాము, దీన్ని వచ్చేసి అండర్లయింగ్ ఎసెట్ అంటారు. సో క్లియర్ కదా, హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇప్పుడు మనం నిఫ్టీలో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కాబట్టి అండర్లయింగ్ స్పాట్ వచ్చేసి 19,000లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఎల్టీపీ అని రాస్తున్నాను, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఆర్ అండర్లయింగ్ ఎసెట్ యొక్క స్పాట్ వాల్యూ వచ్చేసి 19,000. ఓకే, మనం ఇక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే మీరు ఏ స్ట్రైక్ అయితే కావాలో ఏ స్ట్రైక్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ మనం కనిపెట్టాలో ఆ స్ట్రైక్ని మనం ఇక్కడ తీయాలి. సో 19,200 యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూని నేను కనిపెట్టాలి అంటే దాంట్లో ఉన్నటువంటి ఒరిజినల్ ఫండమెంటల్ వాల్యూ ఎంత అనేది మనం కనిపెట్టాలి. సో 19,000 మైనస్
19,200. ఓకే, సో మనకి వాల్యూ ఎంత వస్తుంది? 19,000 లోంచి 19,200 తీసేస్తే -200. ఓకే, మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే -100 రానివ్వండి, 50 రానివ్వండి, ఏదైనా సరే మనం నెగిటివ్ వాల్యూ అనుకోకుండా 0 అనుకుంటాము. ఓకే, సో ఇక్కడ మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది మైనస్లో ఉంది కాబట్టి మైనస్లో ఎంత ఉన్నా సరే మనం 0గా కన్సిడర్ చేస్తాము. 0 కన్సిడర్ చేసినప్పుడు ఈ యొక్క కాల్కి మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది లేదు ఆర్ 0. ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంతండి? దీంట్లో 0. ఎందుకని? అండర్లయింగ్ స్పాట్ నుంచి స్ట్రైక్ ప్రైస్ తీసేస్తే ఎంత వచ్చింది? 0. అంటే దీనికి ఏదైతే మనం ట్రేడ్ అవుతున్నప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది కదా, ఒకవేళ ప్రీమియం ఉందనుకోండి దీనికి, అది కంప్లీట్గా ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ అనమాట. ఓకే, దీనికి ఇంట్రెన్సిక్ వాల్యూ ఏమీ లేదు. అంటే కంప్లీట్గా ఉన్నదంతా కూడా టైం వాల్యూనే. టైం ఇస్తున్నారు. ఒకవేళ ఎక్స్పైరీ వరకు కూడా ఈ ఆప్షన్ కనుక ఇంకా అంటే స్పాట్ ఒకవేళ 19,300 వస్తే కనుక అప్పుడు ఇది ఇంది మనీ అవుతుంది కాబట్టి దానికి ఉండేటటువంటి వాల్యూ పెరుగుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ బి 0. ఓకే, ఎక్స్పైరీ అయితే 0గా అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ అనేది మనం చూద్దాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 18,800 సిఈ వచ్చేసి ఓకే మనకి 260 రూపీస్లో ఉంది. ఓకే, ప్రీమియం. ఓకే, ఈ స్ట్రైక్ యొక్క ప్రీమియం 260 రూపీస్లో ఉంది. సో దీని ఇంట్రెన్సిక్ వాల్యూని కనిపెట్టాలి. అప్పుడు ఏం చేయాలి? అండర్లయింగ్ అయితే అక్కడే ఉంది, ఎక్కడికి మారలేదు మన ఎగ్జాంపుల్లో. సో ఇక్కడ -18,800 వేస్తే ఎంత అవుతుంది? +200. ఓకే, అంటే ఈ యొక్క స్ట్రైక్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత? 200 వచ్చింది. బట్ మరి 260 ఉంది కదా, అంటే దీనికి 60 రూపీస్ వచ్చి ఇంకా అడిషనల్గా ఉంది. సో ఇది వచ్చేసి టైం వాల్యూ. ఓకే, టైం వాల్యూ ఆర్ ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ. దీన్ని ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ అంటారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. సో ఇంట్రెన్సిక్ వాల్యూని కాల్స్లో కనిపెట్టడానికి మనం యూజ్ చేసే ఫార్ములా వచ్చి అండర్లయింగ్ స్పాట్ ఏదైతే ఉందో, అండర్లయింగ్ స్పాట్ అంటే మనం ఏదైతే నిఫ్టీని చూస్తున్నట్టయితే కనుక దాని ఎల్టీపీని, బ్యాంక్ నిఫ్టీ చూస్తుంటే కనుక దాని ఎల్టీపీని, ఒకవేళ స్టాక్స్ చూస్తుంటే కనుక స్టాక్ ఎల్టీపీని చెక్ చేసుకోవాలి. అలాగే ఏ స్ట్రైక్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ మీరు కనిపెట్టాలి అనుకుంటున్నారో ఆ స్ట్రైక్ ప్రైస్ని మైనస్ చేస్తే మీకు వచ్చే వాల్యూనే ఇంట్రెన్సిక్ వాల్యూ. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో నేనేం చేస్తున్నా అంటే నిఫ్టీ వచ్చేసి 19,000లో ట్రేడ్ అవుతుంది. బట్ నేను 18,800 సిఈ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూని కనిపెడదాం అనుకుంటున్నా. దీని ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చేసి 200. అలానే టైం వాల్యూ 260 రూపీస్ ఉంది కాబట్టి ఈ 60 రూపీస్ వచ్చేసి టైం వాల్యూ ఆర్ ఎక్స్ట్రెన్సిక్ వాల్యూగా మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు అలానే ఇదే విధానంలో పుట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం ఇంట్రెన్సిక్ వాల్యూని పుట్కి ఎలా చేస్తామంటే ఇందాక కాల్స్కి చేసినట్టే సేమ్ రివర్స్లో అనమాట. అక్కడ ఏం చేస్తామంటే స్పాట్ ప్రైస్లోంచి స్ట్రైక్ తీస్తాము. ఇక్కడ వచ్చేసి కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ రివర్స్ అనమాట. స్ట్రైక్ నుంచి స్పాట్ తీసేస్తాం. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి సో 19,200 పుట్. ఓకే, స్ట్రైక్ అన్నాం కాబట్టి పుట్ వస్తుంది. ఓకే, స్పాట్ ఎంత ఉంది? ఇందాక ఎగ్జాంపుల్ లాగా 19,000 నడుస్తుంది. సో ఇక్కడ మనకి ప్లస్ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ కూడా నెగిటివ్ వస్తే కనుక అది విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ ఓటీఎం. ఓకే, సో పుట్ వాల్యూ వచ్చేసి ఇక్కడ కూడా 240 రూపీస్ అలా ఉందనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది? ఇంట్రెన్సిక్ వాల్యూ 200. సో 40 రూపీస్ ఎంత ఉంది? ఇది వచ్చేసి టైం వాల్యూ. క్లియర్? సో దీన్ని ఒకసారి మనం గ్రో టెర్మినల్లో ఎలా ఐడెంటిఫై చేయొచ్చో ఒకసారి లైవ్లో ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం ఎగ్జాంపుల్కి సార్. ఇప్పుడు మనం గ్రో టెర్మినల్లో ఉన్నాము. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఆప్షన్ చైన్లో స్ట్రైక్ ప్రైస్ అని వస్తుంది. ఓకే, 17,350, 400, 450 ఇలాగా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ కాల్ సైడ్ కాల్ ప్రైస్ ఉంటుంది అండ్ ఓఏ ఎన్ని లాట్ వైజ్గా అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అండ్ అలాగే ఇక్కడ పుట్ ప్రైస్ అండ్ ఓఏ కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా క్యాల్కులేట్ చేస్తారనేది ఆప్షన్ చైన్లోనే ఒకసారి డైరెక్ట్గా చూసేద్దాం. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక మీకు ఒక హైలైట్ చేసినటువంటి వాల్యూ ఒకటైతే కనిపిస్తుంది 19,230 అనేసి. సో ఇది వచ్చేసి కరెంట్ ఏదైతే మనకి నిఫ్టీ అండర్లయింగ్ ఎసెట్ ఏదైతే ఉందో లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనమాట, స్పాట్ ప్రైస్. సో ఇవి అన్నీ కూడా అంటే దీని కింద ఉన్నటువంటి కాల్స్ అన్నీ కూడా మనకి ఐటీఎంస్. ఓకే, ఇంది మనీలోకి వస్తాయి. ఓకే, ఇది వచ్చేసి ఏటీఎం. ఓకే, అండ్ ఇవన్నీ కూడా ఓటీఎంస్లోకి వస్తాయి.
ఓటీఎంస్. ఓకే, సో పుట్ సైడ్ వచ్చేసరికి రివర్స్. సో ఈ స్పాట్ ఏదైతే ఉందో దీని పైన ఉన్నటువంటి అన్ని కూడా ఐటీఎంస్కి వస్తాయి. కాల్స్కేమో ఇక్కడ ఐటీఎంస్, పుట్స్కేమో ఇక్కడ ఐటీఎంస్, ఇవన్నీ కూడా ఓటీఎంస్. ఓకే, క్లియర్ కదండి. అండ్ ఇది ఏదైతే ఉందో ఈ ప్రైస్ వచ్చేసి ఎట్ ది మనీ, ఈ స్ట్రైక్ వచ్చేసి పర్టికులర్గా ఈ 19,250 ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి ఎట్ ది మనీ పుట్గా మనం తీసుకోవచ్చు. ఓకే, సో మన ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే 19,230 ఉంది కదా, 19,000 మైనస్ మనం ఏమనుకున్నాం స్పాట్ మైనస్ స్ట్రైక్ ప్రైస్. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి ఇది కదా, సో 19,230లోంచి 19,200 తీసేస్తే మనకి ఎంత వాల్యూ 30 రూపీస్. ఓకే, సో ఈ 120 రూపీస్లో ప్రైస్ అని ఉంది కదా, ఈ 120 రూపీస్లో 30 రూపీస్ మాత్రమే దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ ఆర్ ఫండమెంటల్ వాల్యూ. మిగతా ఏదైతే ఉందో 90 రూపీస్ కూడా అది ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ ఆర్ టైం వాల్యూ. ఇది ఒకవేళ కనుక 19,200 ఇక్కడ క్లోజ్ అయితే కనుక 19,200 స్ట్రైక్ ఏదైతే ఉందో మనకి జీరోగా ఎక్స్పైర్ అవడానికి ఛాన్స్ ఉంది. బట్ ఎందుకు ఇంత టైం వాల్యూ ఎక్కువ ఉంది అంటే 90 రూపీస్ అంటే కనుక ఇప్పుడు మనం ఈ వీడియో రికార్డ్ చేస్తుంది వీకెండ్లో. సో ఇది దీనికి ఇంకా ఎక్స్పైర్ అవ్వడానికి ఆల్మోస్ట్ థర్స్డే, అంటే ఇంకొక 5 days టైం ఉంది కాబట్టి మీకు 5 days ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ ఇంత అనేది అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో ఎక్స్పైర్ అవుతుంది, సో మనకి టైం ఉంటుంది. ఒకవేళ మీ అనాలిసిస్ కరెక్ట్ అయితే కనుక ఇది ఇన్ ది మనీ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఒకవేళ మీ అనాలిసిస్ రాంగ్ అయితే కనుక ఇదే ఏటీఎం ఓటీఎంలో క్లోజ్ అయ్యి జీరో అయిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇంట్రెన్సిక్ వాల్యూకి ఎలాగైతే ఫార్ములా ఉందో ఎక్స్ట్రెన్సిక్ వాల్యూకి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. సో కొత్త వాళ్ళైతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ కొంచెం ఈ ఫార్ములాస్ అన్ని కూడా మీరు నోట్ చేసుకొని లైవ్లో ప్రాక్టీస్ కనుక చేస్తే కనుక మీకు ఈజీగా ఉంటుంది. సో ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ కనబడడానికి ఫార్ములా ఏంటంటే ఆప్షన్ ప్రీమియం మైనస్ ఇంట్రెన్సిక్ వాల్యూ. ఓకే, సో ఇందాక మనం ఇంట్రెన్సిక్ వాల్యూ ఒక లైక్ 19,000 సిఈకి అనుకుందాము. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఈ సిఈకి వచ్చేసి 240 రూపీస్ ప్రీమియం అనేది ఉంది. ఓకే, సో దీంట్లో మనం అనుకున్నాము ఏదైతే 200 ఇంట్రెన్సిక్ వాల్యూ ప్లస్ 40 రూపీస్ అనేది మనం టైం వాల్యూ అనుకున్నాం కదా. సో ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 200 వచ్చింది. ఓకే, సో మనం ఏది తీసేయాలి, ఆప్షన్ ప్రీమియం తీసేయాలి. ఆప్షన్ ప్రీమియం ఎంత ఉంది, 240 ఉంది. సో 240లోంచి మైనస్ 200 తీసేస్తే 40 రూపీస్ ఏదైతే ఉందో మనకి అది ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ ఆర్ టైం వాల్యూ. ఒకవేళ ఇక్కడ ఆన్ ది స్పాట్ 19,000 దగ్గరనే స్పాట్లో కనుక ఎక్స్పైర్ అయితే కనుక దీని యొక్క ప్రీమియం ఏదైతే ఉందో 200 దగ్గర క్లోజ్ అవుతుంది. అలానే ఈ 40 రూపీస్ ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని ఇది కంప్లీట్గా వేపర్ అవుతుంది, ఆవిరైపోతుంది. సో 200 అనేది మనకి ఎక్స్పైరీ ఇవాళకి ఇవాళ 19,000 దగ్గర క్లోజ్ అయితే 200 అనేది ఈ ఆప్షన్కి వస్తుంది. మరి మనం ఈ ఫార్ములాస్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే కనుక మీరు ఆప్షన్ సెల్లర్ అయితే కనుక ఒకవేళ దీంట్లో మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఒకవేళ మీ అనాలిసిస్ బట్టి నిఫ్టీ 19,200 పైన క్లోజ్ అవుతుంది అనుకుంటే కనుక సో ఇది జీరో అయితే అవ్వదు కదా, ఇన్ ది మనీ అయిపోతుంది కదా. 19,200లో కనుక క్లోజ్ అవుతే ఇది డీప్ ఇన్ ది మనీ అవ్వచ్చు. ఓకే, సో అయినప్పుడు మీకు దీంట్లో వచ్చేటటువంటి ప్రాఫిట్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం 40 రూపీస్ ఉంటుంది. ఏది ఎట్ ది మనీలో ఉన్నప్పుడు. ఇంకా లోపలికి వెళ్తుంటే కనుక దాని టైం వాల్యూ ఇంకా తగ్గిపోతుంది, ఇంట్రెన్సిక్ వాల్యూ పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ మనకి ఎక్కడైతే ఆప్షన్ ఎంత ఇన్ ది మనీకి వెళ్తుందో అంత టైం వాల్యూ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. దాని ఇంట్రెన్సిక్ వాల్యూ ఆర్ ఫండమెంటల్ వాల్యూని ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు ఇది ఓటీఎం అవ్వచ్చు అని అనాలిసిస్ ఉందనుకోండి, అంటే మీకు మ్యాక్సిమం స్పాట్లో వచ్చేసి 18,800లోనే క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అక్కడ నాకు ఒక రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ ఉంది. సో ఇంతకు మించి నిఫ్టీ వెళ్ళదు అనుకుంటే కనుక ఇది జీరోలో అయిపోవాలి. అలాంటప్పుడు మీకు ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి, సో యూజ్ అవుతాయి. అలాగే ఆప్షన్ బయింగ్లో కూడా ఒక ఆప్షన్ ఎంచుకునేటప్పుడు మనం ఎక్కువ శాతం దానికి ఫండమెంటల్ వాల్యూ అలానే ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కువ ఉన్నది ఎంచుకుంటే మనకి ఈ డికే అనేది ఎక్కువ రాదనమాట. సో డికే వచ్చేది కూడా ఈ 40లో వస్తుంది తప్ప ఈ 200లో రాదు. ఎందుకంటే దీని ఒరిజినల్ వాల్యూ వచ్చేసి 200. సో మ్యాక్సిమం
ఒకవేళ మనకి వస్తే డికే వచ్చింది అంటే కనుక ఈ 40లోనే కోల్పోవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. సో ఈ క్యాల్కులేషన్ యూజ్ చేసుకుని మీరు ఆప్షన్ బయ్యర్ అయినా సెల్లర్ అయినా సరే ఒక స్ట్రైక్ యొక్క ఇంట్రెన్సిక్ ఆర్ ఎక్స్ట్రెన్సిక్ వాల్యూని కనిపెట్టి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటే మనకి మంచి ప్రాబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. మనం ఈ ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే ఏంటి అనేది, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఆప్షన్ చైన్లో చూసాము. అలానే ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటి, ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటి, వాటి ఫార్ములాస్ ఏంటి, వాటిని ఎలా కనిపెట్టాలి అనేది కూడా మనం చూసుకున్నాం. వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి. సో హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.